ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలోకి ఆరాధన క్రమంలోకి పరమందున్న ఆశీర్వాదమైన మా తండ్రి, పరలోకపు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు. ఈ జూన్ నెల మొదటి పునరుద్ధాన దిన కాలమందు మీరు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి ఈ దిన సత్యారాధన క్రమంలోనికి మమ్మల్ని మీరు క్షేమకరంగా నడిపించినందుకై స్తోత్రములు, స్తుతులు. ఈ స్థలములకు మమ్మల్ని మీరు నడిపించిన విధానములకై మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయమందు మేము నిన్ను ఆరాధించుటకై మమ్మల్ని సమకూర్చి ఆత్మతో సత్యముతో నీ లేఖనాధారముగా ఆరాధించుటకు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తుతులు. ఈ సమయమందు ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో మాతో తోడుగా ఉన్నారు. మీరు మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. జరిగించబడుతున్న ఈ కార్యక్రమము మీకు మహిమకరంగా, ఈ స్థలములకు వచ్చి మా అందరికీ ఆత్మీయం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండలాగున మీరు సహాయం చేయగలరని ఆశిస్తూ ఉన్నాం. దయచూపించండి. ముందున్న కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా జరిగించండి. వాక్య పరిచర్య కొరకై మేము సిద్ధపడుతూ ఉండగా మా హృదయాలను తెరవండి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సుతో మీరు చెబుతున్న ఈ మాటలు మా హృదయంలోకి చేర్చుకొని భద్రపరుచుకొని నెమరు వేసుకోగలిగి నాయన వాటిని మరలా మరొకరికి తెలియజేయగలిగిన జ్ఞానముతో మమ్మల్ని నేర్పమని ప్రభువా, మమ్ములను వాక్యముల ద్వారా మీరు మాట్లాడుతుండగా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. Please, all of you listen here. You know English. I know English. Little bit. తెలుగులో కొంచెం గట్టిగా ఉంటాయి ఆ మాట కదా, ఇంగ్లీష్లో స్వీట్గా ఉంటాయి. పెద్దలు కేశవ్ సార్ గారు మనతో ఉండటం సంతోషకరం. సమయంలో కొద్ది మాటల్ని స్వీట్గా, షార్ట్గా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీ అందరి దగ్గర పెన్నులు, పుస్తకాలు ఉండాలి. పెన్నులు, నోట్బుక్, పాఠ పుస్తకము, బైబిల్. నెక్స్ట్ మంత్ కల్లా మీకు మంచి ఇంగ్లీష్ బుక్, ఇంగ్లీష్ వరల్డ్ బైబిల్ స్కూల్ నుంచి వచ్చే ఒక కొత్త బైబిల్ని మీకు ఇస్తాను. సండే స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ బైబిల్, మంచి బైబిల్. ఓన్లీ సండే స్కూల్ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేవారు. మంచి బైబిల్ కోసం ప్రార్థన చేయండి. అలాగనే పెన్ను, నోట్బుక్, బాటిల్ ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. దేవుని యొక్క చిత్తంలో ఆత్మీయ జీవితంలో నేను కొనసాగుతున్నప్పుడు ప్రతిదిన బైబిల్ పఠనాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈరోజు మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఆలోచన చేశాను. అన్ని మాట్లాడటకు వాడు కాదు కనుక నా యొక్క ధ్యానాంశంలో మీరందరూ శ్రద్ధగా రాసుకుంటారు కనుక మీతో
ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అందుకు సంబంధించిన సంఘ సంబంధమైన లేక సహవాస సంబంధమైన ఒక వాక్య భాగాన్ని నీ ముందు ఉంచుతాను. చదువుకుందాం. ప్రసంగి గ్రంథం. నేను ధ్యానించగా నా ధ్యానాంశంలో వచ్చిన ఒక భాగం, అంటే క్రమంలో, దినక్రమంలో గత దినవాక్య భాగం 7వ అధ్యాయం 27, 28, 29 వచనాలు. 3 వచనాలు చదువుదాం. 3 అనే విషయం మర్చిపోవాలి. 3 వచనాలు. నోట్బుక్ అయిపోయిందా? నేను కొత్తది తెస్తాను. వచ్చుకోవాలి, నేను తీసుకొస్తాను. ఐడి పెన్నులు కూడా తీసుకొస్తాను. వచ్చేవారు నోట్బుక్లు, పెన్నులు. చదువుదాం. ఈ వాక్య భాగాన్ని చదవండి గట్టిగా. ఒకళ్ళు మైక్ తీసుకొని రాసుకున్నారా లేదా? నేనేం చెప్పానో వాళ్ళు ఇట్లే. సంగతుల హేతువు ఏమైనదని కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగివైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేనొకరిని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మళ్ళీ నేను చదువుతాను. నేను కరెక్ట్ చదువుతానో లేదో కూడా మీరు చూడాలి. ఓకే. సంగతుల హేతువు ఏమైనదని కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేమనగా 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతను కనబడలేదు, ఒకతను చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. సామెతల ప్రసంగి గ్రంథం. మహాజ్ఞాని అయిన దావీదు కుమారుడైన యెరూషలేములో రాజయ్యుండి పలికిన ప్రసంగి మాటలు బాగా వినాలి. ఈ 3 పుస్తకాల గురించి మీకు నేను తెలియజేశాను గతంలో. రాజైన సొలొమోను రాసిన పలికిన మాటలు. సామెతల గ్రంథములో మొదటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం చూస్తే దావీదు కుమారుడును యెరూషలేములో రాజై ఉండిన ప్రసంగి పలికిన మాటలు, పరమగీతములు, సొలొమోను రచించిన పరమగీతములు. బాగా వినాలి. పలికిన మాటలు, రచించిన గీతాలు. మంచి జ్ఞానం. ఎంత జ్ఞానం ఈ 3 పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతుంది అని గతంలో మీకు ఈ 3 పుస్తకాల గురించి చెప్పాను. మీకు గుర్తుందా ఈ 3 పుస్తకాల గురించి ఏమని చెప్పాను? రాజైన సొలొమోను పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 పుస్తకాలతో పాటు కొన్ని పాటలు కూడా రాశాడు. ఆయన మంచి పాటలు రాశాడు.
అంటే రాజు, జ్ఞాని, కవి, ఎన్నైనా బిరుదులు పెట్టవచ్చు. ఆయన చాలా ఉన్నాయి. ఆయన చేసిన బొటానికల్గా కానీ, జివాలజీగా కానీ, ఆర్కాలజీగా కానీ ఈజ్ ఏ జీనియర్ లెవెల్. ఆయన గురించి అటు పక్కన పెట్టేస్తారు. ఈ 3 పుస్తకాల యొక్క ప్రాధాన్యత మీకు గతంలో చెప్పానని ఎందుకు చెప్పానంటే, చెప్పాను కాబట్టి మరలా చెప్పకూడదని అందుకోసం. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతములు. ఆయన ఈ 3 పుస్తకాల్ని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఆవేశముతో రాయించిన ఈ మాటల్ని మనము ఒకంత ఆలోచన చేస్తే 3 పుస్తకాలకి ఒక ప్రాముఖ్యమైన క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. అదే దేవుని యొక్క దేవాలయం, దేవుని మందిరం. అంతవరకు కట్టబడని దేవాలయము ఈ భూమి మీద యెరూషలేములో రాజైన సొలొమోను కట్టించాడు. దేవాలయము అనబడిన ఆలోచనతో రాసిన పుస్తకాలే 3. అలా చెప్తాను నేను. దేవాలయాన్ని మనసులో ఉంచుకొని ఆలోచించి రాసిన పుస్తకాలే 3. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతం. దేవాలయంలో 3 విభాగాలు ఉన్నాయి. ఏమున్నాయి? 3 విభాగాలు ఉన్నాయి. బాగా వినాలి. ఎందుకంటే ఈ పుస్తకాలను రాసేటప్పుడు ఆయన ఏదో చెట్టు కింద కూర్చొని రాయాల కదా. కొంతమంది పుస్తకాలు, కవితలు రాస్తే ఎక్కడ రాస్తారు? ఎక్కడో ఒక చోట ఒక ప్రశాంతమైన స్థలంలో కూర్చొని రాస్తారు. ఈ 3 పుస్తకాలు రాసినప్పుడు ఆయన యొక్క మనస్సు కేంద్రము, ఆయన యొక్క దృష్టి ఎక్కడుందంటే దేవాలయం. దేవాలయాన్ని చూస్తూ రాశాడేమో నాకు తెలిసి, దేవాలయం యొక్క అనుభవాన్ని రాశాడేమో. మీరు వింటున్నారు. 3 విభాగాలు ఏంటి దేవాలయంలో? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. వెరీ గుడ్. సామెతల గ్రంథము ఆవరణం వంటిది. ప్రసంగి గ్రంథము పరిశుద్ధ స్థలము నాకు సూచన. పరమగీతములు అతి పరిశుద్ధ స్థలానికి సూచన. ఇంకా అంతకు మించి నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడాను. ఈ గ్రంథకర్త లేకుంటే ఈ రాజు, ఈ జ్ఞాని ఈ 3 పుస్తకాలు రాసేటప్పుడు ఆయన మనస్సులో ఏముందంటే దేవాలయం ఉంది. దేవాలయాన్ని దృష్టిలో ఉంచుకొని రాశాడు. ఏ దేవాలయము అని మీరు అంటారేమో, భూమి మీద కనపడే భౌతికమైన దేవాలయం గురించి అయితే కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మనం మీరు యెరూషలేముకి వెళ్ళి ఆ దేవాలయం అని మాత్రం అనగలగాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచాలి, తూచాలి, బ్యాలెన్స్ చేయాలి అంతే. మరొకటి మనం చేర్చడానికి కానీ లేకుంటే మార్చడానికి కానీ వీలుండకూడదు. అది దేవుని ఆజ్ఞ. అందుకే ఆయన అన్నాడు, ఒక పొందైనా ఒత్తైనా పొరపాటున మీరు చేర్చకండి. ఆ ప్రయత్నంలో మనం నడవాలి. మీరు వింటున్నారు అనుకుంటున్నాను, మళ్ళా చెప్తున్నాను. ఈ క్రమంలో ఆయన ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. బాగా వినాలి. ఆవరణము అంటే అది ఏమిటి అంటే సర్వజనులందరూ కూడుకునే స్థలం. ఆవరణంలో ఎవరు కూడుకుంటారంటే సర్వజనులందరూ కూడుకుంటారు. భాష, ప్రాంతము, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా సర్వజనులు అందరూ కూడుకునే స్థలమే ఆవరణం. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళడానికి వీలే. అతి పరిశుద్ధ స్థలంలో అందరికీ ప్రవేశము లేదు, కొందరికే ప్రవేశం. ఆవరణము అందరికీ ప్రవేశం,
అతి పరిశుద్ధ స్థలము కొందరికే ప్రవేశం. ఇక పోతే మూడవది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోనికి అందరికీ లేదు, ఈ కొందరికి కూడా లేదు, ఒక్కడికే ప్రవేశము. అది కూడా ప్రధాన యాజకుడికే ప్రవేశం. ఈ ప్రధాన యాజకుడు కూడా ఆ రోజు నేను పోయేస్తాననే నియమం లేదు అక్కడ. సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే అందరి కొరకు, కొందరి కొరకు, తన కొరకు, తాము కలిగి ఉన్న ఈ భౌతిక సంబంధమైన ఆ సంవత్సరంలో జరిగించిన క్రియలన్నింటిని బట్టి ఒకవేళ తప్పు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తము చేసుకునటానికై రక్తము చిందించబడిన, తను కోరుకున్నబడిన అపరాధ పరిహారార్థ బలిని, పాప పరిహారార్థ బలి రక్తాన్ని గిన్నెలో పట్టుకొని ఆ ప్రధాన యాజకుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ మందసం మీద ప్రోక్షించాలి. అది సంవత్సరానికి ఒక్కసారి జరగాలి. ఒకవేళ అలా జరగకపోతే, ఆ యాజకుడు అలాగ క్రమంగా వెళ్ళకపోతే పోయిన యాజకుడు తిరిగి రాడు. బాగా వినాలి. దేవుని మందిరం అంటే అంత ఆశామాష ఏంటి కాదు. ప్రధాన యాజకుడే, పరిశుద్ధుడే, దేవుడు ప్రతిష్ఠించిన వాడే. ఏదైనా లోపముతో కానీ, లోపలలో ఏదైనా విధానంతో వెళ్తే మళ్ళీ తిరిగి రాడు. ఒకవేళ దేవుడు అక్కడికి వెళ్తే అక్కడే చంపేస్తాడన్నమాట. అది పాత నిబంధన కాలంలో దేవాలయానికి వచ్చిన వివరణ. ప్రస్తుత ఆ పరిస్థితిని దేవుడు మన ఎదుట అంత భారభరితమైన, లేకపోతే అంత కఠినమైన పరిస్థితిని పరమందున్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈజీ చేశాడు. దేవాలయంలోనికి అందరూ, కొందరు, ప్రతి ఒక్కరూ చేరుకొని దేవునితో ముఖాముఖిగా సంభాషించి తమ యొక్క విన్నపములను, తమ యొక్క కలిగి ఉన్న పరిస్థితులను దేవుని ఎదుట చెప్పుకొని పరిష్కారం పొందుకునే పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు ఒక్కడే వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి, కానీ ఇప్పుడు అందరూ వెళ్ళటానికి, ఒక్కసారి కాదు, దినదినము వెళ్ళటానికి, ఎప్పుడూ వెళ్ళటానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మార్గాన్ని ఏర్పరిచాడు. ఇది నేటి మందిరం, అది ఆనాటి మందిరం. ఏది ఒక్కరే వెళ్ళి అర్పించేది నాటి మందిరం అయితే, నేడు అందరూ సమీపించి అందరూ ఆయన ఆరాధించాలనేదే నేటి మందిరము. ఆ మందిరమే సంఘము. ఇప్పుడు వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఈ జ్ఞాని సంగతులను తరచి చూచితే ఒకటి చూశాడండి, చాలా చూశాడు. దీంట్లో ఒకటి చూశాడు. మీరు ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. మీరు భౌతికంగా ఆలోచన చేయగలండి, ఆత్మీయంగా. ఎలాగనో నేను చెప్తాను. మీరు 10,000 మందిలో 10,000 మంది పురుషులలో ఎంతమంది కనపడ్డారు? ఒకడు కనపడ్డాడు. ఎంతమందిలో? మరి అంతమంది స్త్రీలలో ఎంతమంది స్త్రీలలో 10,000 మంది స్త్రీలలో ఒక్కటి కూడా కనపడలేదు. ఎలాగ ఆలోచన చేద్దాం ఈ వచనాన్ని? అది చెప్పి కింద వచనం చెప్పాడు అనమాట. ఆ వచనానికి లింక్ ఏంటంటే కింద వచనం. 10,000 మంది పురుషులలో ఒకడు ఉన్నాడు, కానీ అంతమంది స్త్రీలలో ఒక్కరు కూడా లేదు అంటున్నాడు. ఏంటి ఈ పరమాత్మ ఏమైంటది? ఏమైంటదమ్మా? మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఆలోచన చేయగలరా? దాని లింక్ కింద ఉంది అని చెప్తున్నాను. అది ఆన్సర్ కాదు, కానీ లింక్ అది. నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. భూమి మీద దేవుడు ఏర్పరచుకునబడిన, తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సమస్త జనులలో దేవుని పని చేస్తున్న వారిలో అనేకులు నేడు బయలుదేరుతూ ఉన్న పరిస్థితులలో ఒక 10,000 మందిని ఆయన చూస్తే
ఒక 10,000 మందిని ఆయన చూస్తే, 10,000 మందిరాలని చూస్తే, బాగా వినాలి ఈ కనెక్షన్ ఎక్కడికంటే మందిరానికి. మందిరం అంటే ఎవరు? మందిరం అంటే ఎవరు? సంఘము అన్నారు. సంఘం అంటే ఎవరు? మనము అన్నాం. మనము ఏమై ఉన్నామని దేవుడు ఆలోచన చేస్తున్నాడు? మందిరమై ఉన్నాం. బాగా వినాలి, మనుషులను గురించి ఆలోచన చేయడు. మనం ఏమై ఉన్నాము? మందిరమై ఉన్నాం అని బైబిలే చెప్పింది, మనం కాదు. అవునా కాదా? 3:16 మొదటి కొరింథీలో ఈ మాట రాయబడింది. మీరు దేవుని ఆలయము. దేహం కాదు, మీ దేహము దేవుడు మీకు విలువ పెట్టి ఇచ్చాడు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచమని చెప్పాడు. కానీ మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని వాక్యం చెప్పింది. మీకు తెలుసా తెలియదా అంటే మనం ఏం చెప్తాం? తెలియదనే చెప్తాం. కానీ బైబిల్ ఏమంటుంది? తెలుసుకోము అని చెప్తుంది. ఈ తెలుసుకుని ఈ దేవాలయాలన్నీ చూస్తే, ఎన్ని దేవాలయాలను చూసారు ఇప్పుడైనా? 10,000 చూస్తే ఒకటి కనపడిందంట. ఏంటిది? అది దేవాలయం. మరి అంతమంది స్త్రీలలో ఒకటి కూడా కనపడలే. మరి దేవాలయం మనమైనప్పుడు స్త్రీలు ఎవరు అనుకుంటావు? ఎవరైనా దేవాలయం మనమే అనుకో, స్త్రీలు ఎవరు? ఎవరైనా ఏదైనా కొంచెం క్లూగా చెప్తారా? నేను కూడా నేర్చుకుంటాను. ఈయన చెప్పింది, ఈయన ఏం మామూలు కాదేనా. ఈయన దగ్గరికి వచ్చి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి దేశ దేశాల నుంచి రాజులు వచ్చి కూర్చునేటోళ్ళు అంటారు. అయ్యా నువ్వు చెప్తుంటే మేము వినాలి, మేము నేర్చుకోవాలని చేతులు కట్టుకొని కూర్చునేవారు రాజులు. చాలా మంచి జ్ఞానయుక్తం అక్కడ ఉన్నది. అటు జ్ఞానాన్ని దేవుడు ఈరోజు పసిబారులకు దయచేశాడు. ఎవరు స్త్రీలు అంటే నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అన్యుల గురించి నేను మాట్లాడను, దేవుని ఎరగని వారి గురించి నేను మాట్లాడను. దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్న వారిలో ఒక 10,000 మందిని చూస్తే 10,000 మందిలో దేవునికి పరిశుద్ధంగా ఆరాధించేవారు అర్థమవుతుందా? ఈ 10,000 మందిని ఒకవేళ గ్యాదర్ చేసి చూస్తే ఆ 10,000 మందిలో ఎవరిని దేవుడు ఏర్పరచుకున్న వారిని చూస్తే ఆయనకు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు ఎవరైనా కనపడతారేమని చూస్తే ఒక్కరు కూడా కనపడటంగా. దేవునిలో మనం ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. అంతే కదా, మనమని కూడా మనం చూసుకోవాలి కదా. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. అర్థంకి వెళ్ళి రెడీ కావడం కాదు. వాక్యం దగ్గరికి వచ్చి నేను పరిశుద్ధంగా ఉన్నానా, అపరిశుద్ధంగా ఉన్నానా, నాలో ఏ లోపం ఉందో దాన్ని నేను సరిచేయాలి. సరి చేయకపోతే ఆ సరికాని ఏమవుతుందంటే మళ్ళీ ఆ పరిశుద్ధతకి ఆటంకం కలిగిస్తుంది, మత్సదేస్తుంది. ఎలాగంటారేమో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థం ముందుకెళ్తే ఈ తలను దువ్వేటప్పుడు పాపట ఎలా రావాలి చెప్పండి. ఇప్పుడు మీరు పాపట్లో దిగటం చెప్తాను, చక్కగా ఉండాలి. అది చక్కగా వచ్చేంత వరకు దువ్వుతాం, ఎన్నిసార్లు దువ్వుతాం. ఇంటికి ఊడిపోయినా సరే చక్కగా జడ బాగుండాలి. అవునా కదా? సరి చేసుకుంటా. ఎందుకు? మనం బాగుండాలి, మనం అందంగా ఉండాలి, మనము కొంచెము ఎలా ఉండాలని ఒక మోడల్గా ఉండాలి. అంతే కదా? మనం ఒకరిని మోడల్ చేసుకుంటాం కానీ మనమే ఒక మోడల్ అని మనకు తెలియదు. రైట్, అలా ఉండాలని అర్థం దగ్గరికి వెళ్ళి సరి చేసుకుంటాం, అది వేరే విషయం. అయితే వాక్యం దగ్గరికి వచ్చి నువ్వు సరి చేసుకోకపోతే ఆ భౌతిక అందము అది స్వల్పమే కానీ ఆత్మీయ గుణం అనేది ఉంటుంది, అది మాసిపోతుంది. సరి చేసుకోకపోతే మాసిపోతుంది. ఎలాగో నేను చెప్తాను. ఒక ఆయనకి ఒక కాలి మీద ముంగియాలకి అంటే పాదం పైన ఒక చిన్న గుళ్ళు లేసింది. ఏం లేసింది? ఇది మళ్ళా చెప్తున్నాను, ఒక చిన్న గుళ్ళు లేసింది. ఈయన దీన్ని ఏం చేయాలి? గుళ్ళలు వేస్తుందనే ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి గుళ్ళలు వేసింది. ఏం చేస్తాడు? ఏం చేస్తామమ్మా? ఏం చేయాలి?
ఏం చేస్తారమ్మా? నువ్వు క్లీన్ చేసుకుంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, ఇన్ఫెక్షన్ అది గుళ్ళలేసింది. ఈయన ఏమనుకున్నాడంటే ఏం కాదులే అనుకున్నాడు. ఒక ఆయన గురించి చెప్తున్నాం, ఒక ఆయన గురించి చెప్తున్నాను, సమాధానం చెప్పవచ్చు. ఏం కాదులే అనుకున్నాను. ఒక వారం రోజుల తర్వాత ఆ లేచిన గుళ్ళ చుట్టూ కొంచెం జిలబుడుతూ వచ్చింది. జిలబుడుతూ ఇది జిలబుడుతుందని కూర్చొని గీరుకుంటున్నాడు. గుళ్ళలు వేసినప్పుడు డాక్టర్ గుర్తురాలి, జిల్లలు వేసినప్పుడు డాక్టర్ గుర్తురాలి. గీరుతూనే ఉన్నాడు. ఒక వారం రోజులు గడిచిపోయింది. గీరుతుండే కొద్దీ అక్కడ కొంచెము డాట్ అయిపోయి పుండుపడి, పుండుపడిన తర్వాత గీరుతుంటే ఎలా ఉంది అంటే ఆయనకి ఎలా ఉంటుంది? గీరుతుంటే చెప్పండి, జిల్లు పెట్టిన కాడ గీరుతుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. సమ్మగా ఉంటుంది. మీరు బాగా చెప్పాలి. మీరు సమ్మగా ఉంటుంది. ఎంత గీరుతుంటే అంత సమ్మగా ఉంటుంది. గీరుతూనే ఉన్నాడు ఆయన. 6 నెలలు అయిపోయింది. ఒక రోజు లేస్తా కింద పడ్డాడు. ఏంది అంటే కాలు కింద నిలబడేయటం లే. 6 నెలలు కింద పడిపోయాడు. లాభం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసిన వెంటనే అక్కడ కూర్చున్నాడు. ఏంటంటే ఆ డాక్టర్కి వెళ్ళిన దగ్గర కూడా గీరటం మారడం లేన. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గీరటం మారతాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. డాక్టర్ పరీక్ష చేసి ఎన్ని రోజులైందయ్యా ఇది జరిగింటే ఒక 6 నెలలు అని చెప్పాడు. రైట్, మంచిది. 6 నెలలు ఏం చేసావంటే ఏం చేశాడు? గీరటమే పని, బాగు చేసుకుందామనే ఆలోచనే లేదా. డాక్టర్ చెప్పాడయ్యా నీ కాలు సెప్టిక్ అయిపోయింది, ఆ ముందు కాలన్నా తీసేయాలి, ఒకవేళ వద్దు నేను గీరుకుంటానంటే చచ్చిపోతావు అని చెప్పాడు. నీ కాలు ఏమైపోయింది? సెప్టిక్ అయిపోయింది, పాయిజన్ అయింది, అది చాలా వరకు పాకిపోయింది, నీకు తెలియలేదు. కనుక దాన్ని నువ్వు అర్జెంటుగా చికిత్స చేయించుకోకపోతే, అంటే చికిత్స అంటే మందేటంతలా ఆ పాడైపోయినంత వరకు తీసేయించుకోకపోతే చచ్చిపోతావు అని చెప్పేశాడు. ఏం చేస్తాడు ఆయన? నేను బ్రతకాలి కనుక తండ్రి వాళ్ళు తీసే అని చెప్పేశాడు. దీంట్లో నీతి ఏంటో చెప్పండి. ఇందులో నీతి ఏంటి? ఏంటమ్మా అర్థమైందా? అర్థం కాలేదా? నీతి ఏంటి? నీతి ఏంటో చెప్తారా? మీరే విన్నారా? నేను ఒక స్టోరీ చెప్పాను. ఇప్పుడు చాలా మంది వాక్యం సెట్ కాకపోయినా స్టోరీలు సెట్ అవుతారు, ఎందుకో తెలియదు. నీతి ఏంటంటే లోపం ఎప్పుడైతే ఉందో దాన్ని అప్పుడే సరి చేసుకోకపోతే సెప్టిక్ అయిపోతుంది, ప్రాణం పోతుంది, అది దేహానికి. మరి ఆత్మీయతలో సేమ్ ఈక్వల్, పెద్ద తేడా ఏమి ఉండదు. ఆత్మీయతలోనూ కూడా మనం సరి చేసుకోకపోతే ఏమవుతామంటే సెప్టిక్ అయిపోతాము, మన పరిశుద్ధతను కోల్పోతాము. అయితే ఈ సమయంలో ఎంతమందిలో అలాగ మనము పరిశీలన చేసుకోకపోతే మనం ఏమైపోతామంటే పాడైపోతాం. కనుక మనం పరిశీలన చేసుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 29వ వచనం చదువుతాం. 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఏం కల్పించుకున్నారంట? ఎవరు? ఎందుకు ఆయన కనపడలేదంటే కారణం ఇక్కడ చెప్తున్నాడు. 10,000 మందిలో ఒక్కడే కనపడ్డాడు. అసలు కనపడితే ఎంతమంది కనపడాలి? ఆయనకి 10,000 మంది కనపడాలి, కానీ 10,000 మంది ఒక్కడు కనపడ్డాడు. మరొక చోట 10,000 మందిని చూస్తే ఒకరు కూడా లేరు. ఎందుకు లేరు అంటే కారణం ఏంటంటే వారు వివిధమైన తంత్రములు ఎందుకు కల్పించుకున్నారు అంటే దేవుని యొక్క పొరపాటు కాదు. ఆయన అంటున్నాడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు.
ఆయన పుట్టించటము, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క ఆలోచన ఏంటంటే నరుడు యథార్థవంతుడుగా ఉండాలి. కానీ నరుడు ఏం కోల్పోయాడంటే యథార్థతను కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? ఎలా నేను చెప్తుంటే కొంతమంది నిద్ర వస్తాయి. ఒకవేళ నిద్ర వస్తే నిద్ర దేవుని నిద్ర కూస్తారు. జాగ్రత్తగా ఎందుకు ఆ యథార్థతను కోల్పోయారంటే, ఎందుకండి వారు వివిధమైన తంత్రములు. నేను చెప్పే మాటలు ఒకసారి రాసుకోండి. ఎందుకో దేవుడు నాతో మీతో ఇలా మాట్లాడాలని చెప్తున్నాడు. తంత్రము రాయండి. రాశారా? తంత్రము మంత్రము. రాశారా? ఆ త్రమ్ను కొట్టేసేయండి. అన్ని త్రమ్స్ అంటున్నాయి కదా, త్రమ్స్ కొట్టేసేయండి. త్రమ్స్ వెనక కాదు, ముందు పక్క కాదు, లాస్ట్ లో ఉండే త్రమ్లు, త్రమ్ అని ఉన్నాయి కదా, ఆ త్రమ్ములన్నీ కొట్టేసేయండి. ఏమున్నాయి మీకు? అంతము అనేది వస్తుంది. దేవుడు సరి చేసుకోకపోతే ఆఖరకు ఏముందంటే అంతము ఉంది అనేది అర్థం చేసుకోవాలి. దేంట్లో ఉన్నాయి? తంత్రములలో ఉన్నాయి. మీకు తంత్రాల గురించి, అంత్రాల గురించి, మంత్రాల గురించి నేను చెప్పడానికి ఇష్టపడను. ఒకవేళ చెప్పమంటే ఒక చిన్న మాట చెప్తాను, చెప్పడానికి ఇష్టపడతాను. ఒక చిన్న మాట. తంత్రము అనేది నేను ఒకచోట చూశాను. సామెతల గ్రంథం ఒకసారి, సామెతల గ్రంథం తంత్రాలు ఏంటో నేను చెప్తాను ఒక్కసారి. ఇరవై 24వ అధ్యాయం 8వ వచనం. 24 చదువుతారా? సామెతల గ్రంథం 24:7. అదేనా? మళ్ళీ రావాలి. ఎవరైనా తంటాల మారి అంటారు. బాగా వినాలి. తంటాలు పెడతారంట. కీడు చేయవారికి, కీడు చేయ పన్నాగాలు పన్నే వారికి తంటాల మారి అని పేరు. ఈ మాట ఎందుకు నేను చెప్పానో నీకు చెప్తాను. ఎవరికి ఈ తంత్రాలు కలిగించేవాడు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఉన్నారండి లేరా? ఎవరైనా ఉన్నారమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు త్వరగా చదవాలి. ఎవరి తంత్రాలు అంటే? తంత్రాలు ఎవరి? బాగా వినాలి, బాగా వినాలి, మీరు వినాలి. నరుడు యథార్థతను కోల్పోవటానికి గల కారణం ఏంటి అంటే, బైబిల్ ఏం చెప్పింది? వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఎవరు తంత్రాలు కల్పిస్తాడు అంటే తంత్రాల మారి. వాడు ఎవరు అంటే కీడు చేయ పన్నాగాలు పన్నేవాడు. బాగా వినాలి. ఎవరు వాడు అంటే కీడు చేయటానికి పన్నాగాలు పన్నేవాడు. బాగు చేయటానికి పన్నాగాలు చేసేవాడు కాదు. కీడు చేయ పన్నాగాలు పన్నేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరేంటంటే తంటాల మారి. ఇది ప్రారంభం నుంచి వస్తూ మన యొక్క యథార్థతను మనము కోల్పోవడానికి మన ముందు ఆశ చూపించేవాడు. ఒకసారి అందరూ చూడండి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఎందుకంటే అపవాది కల్పించు తంత్రములను
ఎదిరించుటకు అన్నాడు. అంటే అపవాది ఏం చేస్తాడని బైబిల్ చెప్తుంది? తంత్రములు చేస్తాడు. తంత్రము ఎవరి ఆధీనము అంటే సాతాను ఆధీనము. ఇప్పుడు మానవుడు కల్పించుకున్న తంత్రాలు ఎవరి? మానవుడియా సాతానియా? మానవుడియా సాతానియా? ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. సాతాను మనమని రారా నేను నీకు తంత్రాలు నేర్పుతాను అంటున్నాడా, లేకుంటే మనమే పోయి నేర్చుకుంటున్నాము? అయ్యా, ఒకప్పుడు ఆదాము అవ్వ దగ్గరికి ఆయన వెళ్ళాడు, అది వదిలిపెట్టండి. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక వాళ్ళని జడగొట్టాలంటే ఆయన ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ తంత్రాల్ని తగిలించుకోవడానికి సాతాను వస్తున్నాడా? సాతాను దగ్గరికే మనోళ్ళు వెళ్తున్నారా? మనుషులు వెళ్తున్నారా? మనోళ్ళు అంటే కదా, మనం వెళ్తున్నామా? సాతాను దగ్గరికి మనం వెళ్తున్నామా? సాతాను మన దగ్గరికి వస్తున్నాడా? ఇది దేవుని పిల్లలు నేను అడుగుతున్నాను. లోకస్తుని గారు తాగుబోతుడు బ్రాంచ్ షాప్ దగ్గరికి వెళ్తాడు, వ్యభిచారం చేసినోడు వ్యభిచార భూమంలోకి పరిగెత్తాడు. లోకంలో జరిగే ప్రతి దాని కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేసి కాసేపు మనల్ని గురించి ఆలోచించాలి. ఏంటంటే పరిశుద్ధతను మనము సంచరించుకుంటున్న ఈ పరిస్థితులలో మన యొక్క ఆత్మీయ జీవితము ఒకసారి ఆలోచన చేస్తే ఈ తంటాల మారిని ఈ తంటాల మారి దగ్గరికి మనం వెళ్తున్నామో వాడు మన దగ్గరికి వస్తున్నాడా? ఈడే ఎవడు తంత్రాలు కలిగిన వాడి దగ్గరికి మనం వెళ్తున్నామా, వాడు మన దగ్గరికి వస్తున్నాడా? నీకు అర్థమైందా కాలేదా? నీకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒకప్పుడు వాడు మన దగ్గరికి వచ్చేటోడు, అవునా కదా? ఏజెంట్ తోట లేకుంటే వాడు వెళ్ళాడు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మనం వెళ్తున్నాం ఎక్కడికి? తంత్రాలు చేసుకోవడానికి. ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి వదిలిపెడతాడో, అంటే యథార్థతను కోల్పోతాడో, తంత్రాలకు అలవాటు పడతాడు. తంత్రాలకు మంత్రాలకు అంతరాలకు అలవాటు పడితే అంతమే ఆఖరి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, తంత్రగాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎవరంటే అపవాది. అపవాది ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తాడని చెప్పాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఏం చేస్తాడు? వాడి ముందు ఎవరిని ఎదిరించడానికి ఒప్పుకోడు కదా. ఒకవేళ మనం ఎదిరిస్తామన్నా కానీ ఇలాంటి వాళ్ళను చెప్పు ఏమంటాడు? ఇట్లాంటాడు. అంతేనా? అంటాడంట. మీ యొక్క భక్తి ఏంటో, మీ పరిశుద్ధత ఏంటో, మీ విశ్వాసం ఏంటో ఐ నో దట్, నాకు తెలుసు. ఒకవేళ నువ్వు అని ఎదిరించాలంటే ఏం కావాలంట? దేవుడిచ్చే సర్వాంగ కవచము. దేనికోసము? తంత్రాన్ని ఎదిరించడానికి. నెంబర్ 2, కొరింథీయులకు రాసిన పత్రిక 12:16. కొరింథీయులకు రాసిన పత్రిక 12:16. ఇక 2-3 విషయాలు మాత్రమే నేను మీకు చెప్పి ముగించేస్తాను. 12:16. తంత్రగాడి దగ్గర ఏముందో మనం నేర్చుకుందాం. తంత్రగాడు ఎవరో చెప్పాను, తంత్రగాడి యొక్క పరిస్థితి ఏంటో చెప్పాను, తంత్రగాడి దగ్గర ఏముందో చెప్తాను. 2 కొరింథీ 12:16. ఏముందంట? తంత్రములో ఏముందంట? ఇక్కడ ఒక మాట ఆలోచన చేయాలి. తంత్రములో ఏముందంట? యుక్తి ఉంటుందంట. ఏముంటది? యుక్తి. ఇది చెప్పడానికి కొంచెం కష్టమే కానీ తంత్రగారి దగ్గర ఏముంటదంటే యుక్తి ఉంటదంట. యుక్తి అంటే ఏంటో చెప్పండి. యుక్తి అంటే ఏంటి? ఏంటమ్మా యుక్తి అంటే ఏంటి? వారి తెలివితేటలు వేరుగా ఉంటాయి, వారి బుర్ర వేరుగా ఉంటుంది. యుక్తి అనేది ఎలాంటిది అంటే
జిగిట గల దొంగ ఊబి లాంటిది. ఒక పక్షిని పట్టుకునే వల లాంటిది. ఒక గాలానికి ఉన్న ఎర్ర లాంటిది. బాగా వినాలి. యుక్తి అంటే ఎలా ఉంటుంది? ఒక చేపను పట్టాలంటే ఏం చేస్తాము? వల కాకుండా గాలం దగ్గరికి వెళ్తాం, తర్వాత వల వేస్తాం. ఏం చేస్తాం? ఎర్ర వేస్తాం కదా. ఎర్ర అనేది యుక్తి. మనల్ని పట్టాలి అంటే సాధారణగాడు మన యథార్థతను లేకుంటే దేవుని పిల్లల యొక్క యథార్థతను పోగొట్టాలి అంటే వాడు చేసేది ఏంటంటే, వాడికి తెలుసు మనం దేనికి పడిపోతాము, వాడికి తెలుసు మనం దేనికి లొంగుతాము. దాన్ని మన ముందు ఏం చేస్తాడు? ఎర్రబెడతాడు. మీకు ఒక విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సాతాన్ని అటు కొంచెం పెట్టండి. వాళ్ళ గురించి దేవుడట ఒకప్పుడు నరులకి సర్వ సమృద్ధినిచ్చి పరీక్షించాడు. దేవుడు ఒక మనిషికి సర్వ సమృద్ధినిచ్చి పరీక్షించాడట. అట్ ద సేమ్ టైం దేవుడు ఒక మనిషికి దరిద్రతనిచ్చి కూడా పరీక్షిస్తాడు. ఎందుకు చెప్పండి? ఇయ్యటం ఎందుకు? అంతే కదా మనం అనేది. ఇయ్యటం ఎందుకు, పరీక్షించడం ఎందుకు? ఒక అంశం నేను చెప్తాను. ఒకప్పుడు సినిమాలలో బాగా నటించేటారు. సరే, చూస్తే కానీ బాగా నటించారు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకో ఆ మరణ దినాలు భయంకరమైపోయాయి. దాని గురించి నేను చెప్పడానికి ఇష్టంగా అట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషినికి దేవుడు సర్వ సమృద్ధినిచ్చి చూస్తుంటాడు. ఒక మనుషునికి దరిద్రతనిచ్చి కూడా చూస్తాడు. ఎందుకు అంటే, వారు తమకు కలిగి ఉన్న సర్వ సమృద్ధిలో నుండి దేవుణ్ణి స్తుతించాలి. ఒకడు తనకు కలిగి ఉన్న దరిద్రతలో నుండి కూడా దేవుణ్ణి స్తుతించాలి. జ్ఞాని దగ్గరికి వెళ్తే ఒక మాట అంటాడు. ఏమని అంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, అయ్యా ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు. బాగా వినండి, ఆయన ఇచ్చేటి రెండే, ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు. మీరు చదువుతారో లేదా వాక్య భాగాన్ని చూడండి. ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు. బాగా వినాలి. ఇక్కడ ఈయన కోరుకుంటున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, ఈ తంత్రాలన్నీ ఉన్నాయి, అబద్ధమైన వాటిని వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము. బాగా వినండి, ఈయన ఏమంటున్నాడు? ఈయన కోరుకునేది చూడండి ఎంత బాగున్నాయి. పేదరికాన్ని అయినను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు దయచేయము, అనుగ్రహింపు. ఎందుకు? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఈరోజు ఈ పాట మనకే అనుకుంటాను కదా, దేవుని పిల్లలకి పాట, బయట వాళ్ళకి. ఈయన అంటున్నాడు, మానవులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే వాళ్ళు వివిధ తంత్రాలు కల్పించుకుంటున్నాడు. ఆ తంత్రగాడు ఒకడు ఉన్నాడు. వాడు మామూలుడు కాదు, వాడు సాతాను, వాడు యుక్తిపరుడు, వాడు కొండెములు చేసేవాడు, కొండెగాడు, లేకుంటే తంటాలు పెట్టేవాడు, తంటాల మారి. ఎవరితో ఎవరికి తంట చెప్పండి? ఎవరితో ఎవరికి తంట? ఎవరికి తంటాలు పెట్టాడు? దేవునికి మనకే, ఎవరికి పెట్టాడు. వైరం మనకు వాళ్ళిద్దరికే కలిగజేసాడు. వాడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే, జ్ఞాని ఏమంటున్నాడు అంటే, అయ్యా పేదరికాన్నైనా ఐశ్వర్యాన్నైనా నాకు కాదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడంటే, ఒకవేళ
ఐశ్వర్యాన్ని ఇస్తే నేను దేవుణ్ణి మర్చిపోతానేమో. ఈరోజు చాలా మంది కలిగి ఉన్న సంపదలను బట్టి, కలిగి ఉన్న వారి యొక్క భాగ్యమును బట్టి ఈరోజు దేవుణ్ణి కొంచెం నిర్లక్ష్యం చేసేవారు లేకపోతే ఉన్నారు లేదా? అందరూ కలిగి ఉన్నందరూ ఈయన మందిరానికి వస్తే మందిరాలతో సరిపోతాయా? అలాగని పేదలందరూ మందిరానికి వస్తే మందిరాలు సరిపోతాయా? వాళ్ళు రాదు, వీళ్ళు రాదు, అటు ఇటు రైట్. విషయాన్ని మరోసారి నేను చెప్పాను. దేవుని ఎదుట ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఎందుకు అంటే తగ్గింపులో కూడా దేవుని యందు భయభక్తులు యథార్థతను చూడడానికి దేవుడు ఇష్టపడతాడు. ఐశ్వర్యంలో కూడా దేవుని యందు యథార్థతను భక్తిని చూడడానికి దేవుడు ఇష్టపడతాడు. ఒకవేళ రెండింటిలో కూడా నువ్వు జయము పొందితే నీది జయ జీవితమే. ఆ రెండింటిలో నువ్వు ఫెయిల్ అయిపోయావా, ఏమైపోతామంట? దేవుని దూషిస్తాము, దేవుని నామానికి అవమానకరంగా మారిపోతాం. కనుక దేవుడు మానవులను పుట్టించిన పర్పస్ లేకుంటే ఆయన కలగజేసిన విధానం ఎలాంటిది అంటే సూపర్. కానీ మానవుడు ఆ సూపర్ సోనిక్ ఆ జ్ఞానాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడంటే యథార్థతను కోల్పోయాడు. ఎందువల్ల? తంత్రములు కల్పించుకున్నాడు. ఈయనే చెప్పాడు, కల్పించుకున్న ఆయనే చెప్తున్నాడు. ఈయనే మామూలుడు కాదు. ఈయన కూడా అలాంటి తంత్రాలు కల్పించుకొనే దేవుని దగ్గరనే దయాన్ని తెచ్చిపెట్టాడు. ఒక భార్య మేలనుకున్న రోజుల్లో అనేక మంది భార్యలను ఉపపత్రము చేసుకున్నాడు. ఆయన గురించి మన గురించి అది జరిగిపోయింది కదా. ఇప్పుడున్న పరిస్థితులలో మానవుడు యథార్థవంతుడుగా ఉండాలి. ఆ యథార్థవంతుడు ఆయనకు కనపడాలి. ఇది దేవుని. ఈరోజు దేవుని పిల్లలుగా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థతను కలిగి ఆయనకు కనపడటానికి ప్రయత్నం చేయాలి. ఆయన కనపడటానికి ప్రయత్నం చేయాలి. వాక్యం అదే మనతో మాట్లాడుతుంది. నేను దేవునికి కనపడాలి, మనుషులకు కాదు. నన్ను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఈయన అంటున్నాడు 10,000 మందిలో ఒకడు కనపడ్డాడు, మరొక 10,000 మందిలో ఒక్కరు కూడా లేరు అంటున్నాడు. కానీ ఈరోజు మనం దానికోసం ప్రయత్నము చేయాలి. ఈరోజు అలాంటి పరిస్థితులను మనం ఈయన ఆలోచన చేయకపోతే దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనము నిత్య రాజ్యంలోనికి చేరుకోవాలి. దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. దేవుడిచ్చిన అట్టి యథార్థతలో మనం ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పాను సాతాను గురించి? ఏంటి చెప్పాను? 3 చెప్పాను. ఏంటి? వాడు తంటాల మారి, వాడు ఎదిరించేవాడు, వాడు యుక్తి పరుడు. ఎవరు వారు? తంత్రములు కలిగిన వాడు. అంటే ఒకవేళ మనలోకి అలాంటి తంత్రాలు ఉంటే ఏం చేస్తామంట? తంటాలు పెడతాం, మంటలు పెడతాం, పన్నాగాలు పలుకుతాం. అంత మాత్రమే కాదు, ఎదిరిస్తాం. ఎవరిని ఎదిరిస్తాము? ఎవరినైనా ఎదిరిస్తాం మనం. అవునా కదా? ఎవరినైనా ఎదిరిస్తాం, అంతే కదా? ఇదే కదా అనేది చూసుకుందాం. అంటే ఎదిరిస్తాం. నీతేమవుతుందా? ఈ భక్తి. ఇంకోటి యుక్తి ఉంటుంది. మాకు సార్ బాగా చెప్తాడు, ఆ యుక్తి అందరికి రాదలే, కొంతమందికి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే అది జన్మ నుంచి వస్తుందో లేకుంటే మధ్యలో వస్తుందో తెలియదు, కానీ అది ఎంత చేసినా పోదది. అది చాలా భయంకరమైంది. దానికి తగిన ఫలితం ఏంటంటే నువ్వు దేవునికి కనపడవు, అంతే. ఆడ నువ్వు యుక్తిపరుడివైనా లేకుంటే ఎదిరించేవాడివైనా, తంటాల వాడివైనా, పన్నాగం పడినవాడివైతే నువ్వేం కోల్పోతావు అంటే యథార్థతను కోల్పోతావు. యథార్థతను ఎందుకు కోల్పోతుంటే అలాంటి తంత్రాలు నీ దగ్గర ఉన్నాయి కనుక నువ్వు దేవునికి కనపడవు. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన మనము దేవునికి కనపడాలి. నువ్వు నేను దేవునికి కనపడుతున్నామా లేదా చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా ఊహిస్తున్నాను. నేను దేవునికి కనపడుతున్నానా లేదా? ఒక చిన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ఒకవేళ దేవునికి కనపడాలంటే నేను ఎలా ఉండాలి? యథార్థవంతుడిగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే ప్రస్తావించారు. మీకు తెలుసు లేదో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, అంతే కదా. మత్తయి సువార్త ఒకసారి చూసేసారి చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశము బోధించుచు వారిని వ్యర్థంగా ఆరాధించుచున్నారు. మనుషులు యొక్క విధానాన్ని దేవుడు ఆలోచన చేసి వారు కల్పించుకున్న తంత్రాల్లో మరొకటి ఏంటిది వేషధారణ. వేషధారణ అన్నదాన్ని చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన, చాలా క్లియర్గా ఉండగొట్టినట్టు చెప్పేశాడు. ఏంటిది వేషధారణ అంటే మనుషులు కల్పించిన పద్ధతులు అనే వేషాన్ని వేసుకున్నారు, అంతేనా. మనుషులు కల్పించిన పద్ధతులు అనే వేషం అది అర్థమవుతుందా. వాళ్ళు హల్లెలూయా చెప్పమంటే చెప్పండి, అవునా కాదా. దేవుడు చెప్పమంటే చెప్పాలి, దేవుడు చేయమంటే చేయాలి. ఈరోజు మా పిల్లలు ఒక వాక్యాన్ని చెప్పారు, సర్వజనులారా కొట్టండి. దేవుడు చెప్పే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించారు. తనకు ఏదైనాలో కొలువై ఉన్నట్టు ఆయన మనుషుల చేతులతో సేవించబడివాడు. ఆయన సేవించాలనుకుంటున్నది నీ యొక్క యథార్థమైన హృదయముతో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆయన ఆరాధించగలిగిన శక్తితో నువ్వు ఆయన కలిగి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు. ఈరోజు వాక్యము సారాంశం, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, నేను దేవుని దృష్టిలో ఉన్నానా లేదా. బైబిల్లో మహాజ్ఞాని చెప్పిన మాట ఏంటంటే 10,000 మందిలో ఒక్కడే కనపడుతున్నాడు, మరొక 10,000 మందిలో ఎవరు కనపడలేదు. ఒకవేళ మన మళ్ళీ ఆయన చూస్తూ ఉన్నట్లయితే ఆయన తన దృష్టి మన మీద ఉన్నదా లేదా. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి నరులను కనులారా చూస్తున్నాడు. తన దృష్టి చేత వారిని ఆయన పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన ఎందుకు చేయాలి? చూస్తే కనపడతాం కదా, కనపడతామా కనపడమా. నా దగ్గర కెమెరా, సెల్లులో కెమెరా ఉంది. కెమెరాలో ఫోటో తీయాలంటే ఎలా కనపడాలి చెప్పండి, ఎలా ఉండాలి? సెల్లో మిమ్మల్ని కెమెరాలో ఫోటో తీయాలి, ఎలా ఉండాలి? బూజలు ఉంటే బాగుంటుందా ఫోటో? కెమెరా యొక్క పిక్సెల్ కానీ, క్లారిటీ కానీ, దాని యొక్క ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి. అప్పుడు ఫోటోకి మనల్ని దేవుడు చూస్తే మనం బూదల కింద కనపడుతున్నామేమో నాకు తెలిసి, అంతే కదా సార్. ఒకవేళ అలా కనపడుతుంటే అది మనమే తొలగించుకోవాలి. అయ్యా బూదలు ఏంటిదో చెప్పు నాయనా, నేను తీసేసుకుంటా. నువ్వు నన్ను చూడాలి, నీ కనుదృష్టి నా మీద ఉంటే నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి తన ఎంతుగా ప్రయత్నం చేస్తానని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. అట్టి చూపు మన మీద కనపడాలి. ఈ రాజుకు మనం చెప్పాలి, నువ్వు 10,000 మందిలో చూసావేమో, ఇక్కడ మేము 10 మంది ఉన్నాం, మేమందరం ఆయన కనపడుతున్నాం అని చెప్పగలిగిన సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాయి. నువ్వు 10,000 మందిని కాదు, మా దగ్గర 10 మంది మేము ఆయన సన్నిధిలో ఉన్నామని చెప్పగలిగిన సత్యాన్ని మనం చెప్పగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన యొక్క ఆత్మీయతను ఇంకా బలముగా అభివృద్ధి చేయగాక. చక్కగా మీ అందరికీ వందనాలు.